భారతదేశంలో ప్రాథమిక హక్కుల సంరక్షణ భారం ఎవరు చూస్తారు? సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు, హైకోర్టు, అన్ని కోర్టులు, రాష్ట్రపతి. సమాధానము: సుప్రీంకోర్టు, హైకోర్టు. ప్రాథమిక హక్కుల పరిరక్షణకై సుప్రీంకోర్టు ఏ నిబంధన క్రింద రిట్లను జారీ చేయవచ్చు? 30, 31, 32, 33. సమాధానము: 32. వ్యక్తి స్వేచ్ఛకు రక్షక కవచంగా భావించే హక్కేది? హెబియస్ కార్పస్, మాండమస్, సెర్షియోరారీ, కో వారంటో. సమాధానము: హెబియస్ కార్పస్. మేము ఆదేశిస్తున్నాము, వి కమాండ్ అనే అర్థమిచ్చే రిట్ ఏది? హెబియస్ కార్పస్, మాండమస్, సెర్షియోరారీ, కో వారంటో. సమాధానము: మాండమస్. నిషేధం, ప్రొహిబిషన్ జారీ చేసే సందర్భం? కేసు విచారణలో ఉన్నప్పుడు. కేసు విచారణ పూర్తి అయిన తరువాత. సుప్రీంకోర్టు పరిధి దాటినప్పుడు. పైవన్నీ. సమాధానము: కేసు విచారణలో ఉన్నప్పుడు. సెర్షియోరరీ అనగానేమి? కేసు విచారణలో ఉన్నప్పుడు ఆపివేయుట, తీర్పును రద్దు చేయుట, అన్యాయంగా అరెస్ట్ చేయడం. పైవన్నీ సరైనవే. సమాధానము: తీర్పును రద్దు చేయుట. చట్టరీత్యా అర్హత లేకున్నా పదవిలో కొనసాగడాన్ని నిరోధించే రిట్ ఏది? మాండమస్. ప్రొహిబిషన్, కో వారంట్, సెర్షియోరరీ. సమాధానము: కో వారంట్. నిబంధన 33 దేని గూర్చి తెలుపును? రక్షణ దళాలు, పోలీస్ దళాల హక్కులపై పరిమితులు. మార్షల్ లా ఉన్న ప్రాంతాలలో. ప్రాథమిక హక్కుల రద్దు. సుప్రీంకోర్టు. సమాధానము: రక్షణ దళాలు, పోలీస్ దళాల హక్కులపై పరిమితులు. మార్షల్ లా అమలులో ఉన్నప్పుడు. ప్రాథమిక హక్కులు అమలవుతాయి. ప్రాథమిక హక్కులు వర్తించవు. సైని శాసనం. బి మరియు సి. సమాధానము: ప్రాథమిక హక్కులు వర్తించవు. నివారక నిర్బంధ చట్టాలను రూపొందించే అధికారం ఎవరికి ఉంటుంది? కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. భారత రాష్ట్రపతి. సమాధానము: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. క్రింది వాటిలో ప్రాథమిక హక్కులు ఏవి? అసోసియేషన్లు, యూనియన్లు ఏర్పరచుకునే స్వేచ్ఛ. సంస్కృతి, భాష మొదలైన వాటిని పరిరక్షించే హక్కు. తగిన జీవనాధారాన్ని కలిగి ఉండే హక్కు. 1 మరియు 2. సమాధానము: 1 మరియు 2. సుప్రీంకోర్టు కేసుల్లో ఆస్తి హక్కుకు సంబంధం లేని కేసు ఏది? ఏ.కే. గోపాలన్ వర్సెస్ తమిళనాడు. గోలక్నాథ్, కేశవానంద భారతి, మినార్వమిల్ కేసు. సమాధానము: ఏ.కే. గోపాలన్ వర్సెస్ తమిళనాడు. విద్య, సాంస్కృతిక హక్కుల లక్ష్యమేది? నిరక్షరాస్యతను నిర్మూలించుట, ఏక సంస్కృతిని అభివృద్ధి పరచుట, అల్పసంఖ్యాక వర్గాల వారి సంస్కృతులు రక్షించుట, భారతీయ సంస్కృతిని రక్షించుట. సమాధానము: అల్పసంఖ్యాక వర్గాల వారి సంస్కృతులు రక్షించుట. క్రింది వాటిలో పౌరులకు మాత్రమే వర్తించే హక్కు? చట్టం ముందు అందరూ సమానులే. పీడనాన్ని నిరోధించే హక్కు. చట్టం అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తుంది. మత స్వాతంత్రపు హక్కు. సమాధానము: చట్టం అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తుంది. ప్రస్తుతం ఆస్తి హక్కు. ప్రాథమిక హక్కు. చట్టబద్ధమైన హక్కు. ప్రాథమికం కానిది. ఆదేశ సూత్రం. సమాధానము: చట్టబద్ధమైన హక్కు. క్రింది వాటిలో సరిగా జతచేయనిది ఏది? ఇంద్రా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1992. కార్తార్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ 1999. గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 1960. సజ్జన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ 1964. సమాధానము: గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 1960. ప్రాథమిక హక్కుల సవరించే అధికారం పార్లమెంట్కు కలదని చెప్పిన కేసు ఏది? గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. సజ్జన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్. కేశవానంద భారతి వర్సెస్ కేరళ.
పైవన్నీ సరైనవే. సమాధానము: కేశవానంద భారతి వర్సెస్ కేరళ. ప్రభుత్వం ప్రజల నుండి ఆస్తులను స్వాధీనం చేసుకున్నప్పుడు మార్కెట్ విలువతో కూడిన నష్టపరిహారం చెల్లించాలని తీర్పు చెప్పిన కేసు. బేలా బెనర్జీ వర్సెస్ పశ్చిమ బెంగాల్. సజ్జన్ సింగ్, గోలక్ నాథ్, కేశవానంద భారతి. సమాధానము: బేలా బెనర్జీ వర్సెస్ పశ్చిమ బెంగాల్. పని హక్కును ప్రాథమిక హక్కుల జాబితాలో చేర్చాలని సిఫారసు చేసిన కమిషన్. ఉన్నీ కృష్ణన్, రాజ్యాంగ సమీక్ష కమిషన్ 2002. శ్రీకృష్ణ కమిషన్. జీవీకే రావు కమిషన్. సమాధానము: రాజ్యాంగ సమీక్ష కమిషన్ 2002. 50% మించిన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని ఏ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది? ఇందిరా సహని, గోలక్ నాథ్, కేశవానంద భారతి, సజ్జన్ సింగ్. సమాధానము: ఇందిరా సహని. ప్రాథమిక విధులు రాజ్యాంగంలో ఏ భాగంలో గలవు? 4వ భాగం, 4A భాగం, 3వ భాగం, 4B భాగం. సమాధానము: 4A భాగం. ప్రాథమిక విధులను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు? 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా, 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా, 24వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా, 26వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. సమాధానము: 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. ప్రాథమిక విధులను ఏ దేశం నుండి గ్రహించారు? రష్యా, అమెరికా, బ్రిటన్, ఐర్లాండ్. సమాధానము: రష్యా. ప్రాథమిక విధులను ఎవరి సిఫారసుల మేరకు రాజ్యాంగంలో చేర్చారు? సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ, చెరుబారి, కేశవానంద భారతి, మండల్ కమిషన్. సమాధానము: సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ. ప్రస్తుతం ఎన్ని ప్రాథమిక విధులు ఉన్నాయి? 10, 8, 11, 12. సమాధానము: 11. 2002లో చేర్చిన ప్రాథమిక విధి ఏది? శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి ఉండటం, ప్రజల ఆస్తిని రక్షించడం, వ్యక్తిగత చర్యల ద్వారా దేశాభివృద్ధికి కృషి. 14 సంవత్సరంలోపు పిల్లలకు విద్య నేర్పించే బాధ్యత తల్లిదండ్రులది. సమాధానము: 14 సంవత్సరంలోపు పిల్లలకు విద్య నేర్పించే బాధ్యత తల్లిదండ్రులది. ప్రాథమిక విధుల లక్షణాలు కానివి. ప్రాథమిక విధులకు న్యాయ సంరక్షణ లేదు. ప్రాథమిక విధులు భారతీయులతో పాటు విదేశీయులకు కూడా వర్తిస్తాయి. ప్రాథమిక విధుల అమలు కోసం పార్లమెంట్ ప్రత్యేక చట్టాలు చేయాలి. కొన్ని విధులు నైతికపరమైనవి, మరికొన్ని పౌర బాధ్యతలు. సమాధానము: ప్రాథమిక విధులు భారతీయులతో పాటు విదేశీయులకు కూడా వర్తిస్తాయి. 51A అధికరణంలో ప్రాథమిక విధులలో 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా కొత్తగా చేర్చిన నిబంధన ఏది? F, G, H, K. సమాధానము: K. నూతన ప్లాగ్ కోడ్ ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది? 2003, 2002, 2000, 2001. సమాధానము: 2002. భారతీయ పౌరులకు ప్రాథమిక విధులు ఏ విధంగా కల్పించబడ్డాయి? రాజ్యాంగ సవరణ ద్వారా, సుప్రీంకోర్టు తీర్పు ద్వారా, రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా, మాతృక రాజ్యాంగంలోనే పొందుపరచబడ్డాయి. సమాధానము: రాజ్యాంగ సవరణ ద్వారా. ఈ దిగువ తెలిపిన వాటిలో ప్రాథమిక విధులు ఏవి? జాతీయ గీతాన్ని గౌరవించడం, మనం సుసంపన్న సంస్కృతి వారసత్వాన్ని గౌరవించడం, పరిరక్షించడం, వన్య ప్రాణులను కాపాడటం. పైవన్నీ. సమాధానము: పైవన్నీ. ప్రతి భారతీయుడి కనీస బాధ్యత. శాస్త్రీయ స్పృహ, మానవతావాదం, సంస్కరణాభిలాష. సామాజిక ప్రతిపత్తిని, యథాస్థితిని పరిరక్షించడం, విభిన్న సంస్కృతి కోసం పాటుపడటం. పైవన్నీ. సమాధానము: పైవన్నీ. రాజ్యాంగంలోని 51A అధికరణలో పొందుపరిచిన ప్రాథమిక విధుల అమలుకు చర్యలు తీసుకోగలిగేవి కానప్పటికీ రాజ్యాంగం పట్ల పౌరుల విధేయతను గుర్తింపజేసేవని పేర్కొన్నవారు డి. బాను,
సుభాష్ కాశ్యప్, జస్టిస్ జెఎస్ ధర్మ, జస్టిస్ కృష్ణయ్యర్. సమాధానము: జస్టిస్ జెఎస్ ధర్మ. రాజ్యాంగంలోని 5వ భాగం దేని గూర్చి తెలియజేస్తుంది? ఆదేశ సూత్రాలు, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, పైవన్నీ. సమాధానము: ప్రాథమిక విధులు. క్రింది వాటిలో ఏది నిజం కాదు? ప్రాథమిక విధులు 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చబడినది. ప్రాథమిక విధులను కోర్టులు అమలుపరచలేవు. 1976 సంవత్సరంలో 11 ప్రాథమిక విధులు చేర్చారు. వీటిని సోవియట్ యూనియన్ నుండి గ్రహించారు. సమాధానము: 1976 సంవత్సరంలో 11 ప్రాథమిక విధులు చేర్చారు. ప్రాథమిక విధులను కలిగి ఉన్న భారత రాజ్యాంగ మండలి ఈవ భాగం కలిగి ఉన్న ఆర్టికల్స్ ఎన్ని? 10, 11, 1, 9. సమాధానము: 1. ఈ క్రింది వాటిలో ఏది ప్రాథమిక విధి కాదు? రాజ్యాంగం పట్ల విధేయతను కలిగి ఉండటం, శాస్త్రీయ దృక్పథం కలిగి ఉండటం, ప్రభుత్వ ఆస్తులు కాపాడటం, మద్యపానం చేయకుండా ఉండటం. సమాధానము: మద్యపానం చేయకుండా ఉండటం. పోర్ట్ ఎస్టేట్ అనగా నేమి? శాసన నిర్మాణ శాఖ, బ్యూరోక్రసీ, ట్విట్టర్, వార్తాపత్రికలు. సమాధానము: వార్తాపత్రికలు. ప్రాథమిక విధులను ఆచరించడం అనేది రాజ్యాంగ న్యాయం, కాన్స్టిట్యూషనల్ లా పరిధిలోకి వస్తుందని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంలో పేర్కొంది? కేశవానంద భారతి, రాంప్రసాద్ వర్సెస్ ఉత్తరప్రదేశ్, బేరుబారి కేసు. పైవన్నీ. సమాధానము: రాంప్రసాద్ వర్సెస్ ఉత్తరప్రదేశ్. ఏ కేసులో ప్రాథమిక విధులు రిట్ల ద్వారా అమలు పరచడానికి మేలు లేదని పేర్కొన్నారు? రాంప్రసాద్ వర్సెస్ ఉత్తరప్రదేశ్. సచ్చిదానంద వర్సెస్ స్టేట్ ఆఫ్ బెంగాల్, ముంబాయి కామ్గాల్ వర్సెస్ అబ్దుల్ బాయి, మోహన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సమాధానము: ముంబాయి కామ్గాల్ వర్సెస్ అబ్దుల్ బాయి. ప్రాథమిక విధులు పాఠ్య గ్రంథాల్లో చేర్చి విద్యార్థులకు చెప్పాలని ఎవరు పేర్కొన్నారు? స్వరణ్ సింగ్ కమిటీ. 1999లో పార్లమెంటరీ కమిటీ నివేదిక. నూతన ప్లాగ్ కోడ్ 2002. రాజీవ్ గాంధీ ఆధ్వర్యంలో ప్రతిపాదనల కమిటీ. సమాధానము: 1999లో పార్లమెంటరీ కమిటీ నివేదిక.